సీఏ ఇందాక నేను చెప్పినట్టు సీఏ చదవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ ఫెయిల్ అయిపోతామో, ఫెయిల్ అయితే మళ్ళీ అన్నీ రాయాలి. అలా 8 టైమ్స్ రాసి కూడా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు సమ్‌వేర్. వాళ్ళని చూసి ఎక్కువ వీళ్ళు గిల్టీ‌గా ఫీల్ అవ్వడం గానీ, తీసుకోకపోవడం అనేది 50 ఛాన్సెస్ ఉంది. సో, వాళ్ళందరికీ మీరేం చెప్తారు? నాతో పాటు చదివిన నా ఫ్రెండ్స్ చాలా మందికి ఇంకా సీఏ అవ్వలేదు. ఓహ్! దే మైట్ హావ్ రిటన్ మోర్ దెన్ 15, 20 అటెంప్ట్స్ కూడా 20 అటెంప్ట్స్ రాసి ఉంటారు. ఎవ్రీ ఇయర్ 2 అటెంప్ట్స్ ఉంటాయి. సో 10 ఏళ్ళ నుంచి 2 అటెంప్ట్స్ 20 అటెంప్ట్స్ రాసి ఉంటారు వాళ్ళు. ఇంకా దే నాట్ కంప్లీటెడ్. బట్ వాళ్ళకి ఏంటంటే సీఏలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఇంటర్ అయిపోయింది వాళ్ళకి, నాకు ఫైనల్ అయిపోయింది, వాళ్ళకి అవ్వలేదు. బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు జాబ్. ఎందుకంటే వాళ్ళకి మరి బతకాలి కదా, కాబట్టి వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతారు, పే వెళ్ళిపోతారు. ఫైనల్ క్వాలిఫికేషన్ లేదు. స్టిల్ దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ ఆఫ్ శాలరీస్ ఉంది. కంప్లీట్ అవ్వకుండా కూడా ఉంటుంది. నాకు తెలిసిన ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, నా ఇంటర్ అయిపోయి ఫైనల్ అవ్వకుండా ఉన్న నా ఫ్రెండ్స్ చాలా మంది 24 లక్షలు 30 లక్షల ప్యాకేజ్లో ఉన్నారు. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో దే డూయింగ్ గుడ్. సో ఇట్స్ నాట్ ఇందాకే చెప్పాను, ఒక సైడ్ నుంచి క్వాలిఫికేషన్ అవసరం లేదని చెప్తూ ఇంకో సైడ్ క్వాలిఫికేషన్ ఏం చేయాలి అవసరం లేదండి. సీఏ నేను పాస్ అయ్యాను. నా 10th క్లాస్లో నా పర్సంటేజ్ 67%. మీ జీపీఏ ప్రకారం చెప్పాలంటే 6.7%. ఇంటర్మీడియట్లో నాది 8 జీపీఏ. నేను పాస్ అయ్యానుగా. ఎవరైనా పాస్ అవుతారు. చదువుకోవాలి, ఫోకస్ ఉండాలా, ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉండాలా, ఒక డిజైర్ ఉండాలా, ఒక టార్గెట్ ఉండాలా. ఎవరైనా పాస్ అవుతారు. నేను ఒక్కడైనా ఇందు మార్కెట్ సీఏ చాలా మంది ఉన్నారుగా, మన అందరూ పాస్ అయ్యారుగా. నువ్వు కూడా పాస్ అవుతావు. ఫెయిల్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే వాళ్ళ ఫోకస్ లేదు, వాళ్ళకి ఏదో రిలాక్స్గా మోడ్లో ఉండొచ్చు, లేదా వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు సబ్జెక్టు, వేరియస్ రీజన్స్. సో బట్ దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సీఏ, ఎనీబడి కెన్ పాస్. దట్ ఈస్ వన్ థింగ్. పాస్ అవర్ అనేది లేదు, ఎనీబడి కెన్ పాస్. యూ నీడ్ టు ఫోకస్లీ అప్రోచ్ అవ్వాలి. రెండోది మీరు అడిగిన దాంట్లో పాస్ అవ్వకుండా బాగానే ఉన్నారు లైఫ్. బట్ ఇఫ్ యూ ఆర్ లైకింగ్ ఇట్, యూ కెన్ ట్రై అటెంప్ట్ ఇట్. అయినా ఓకే, అవ్వకపోయినా ఇంటర్మీడియట్ తర్వాత యూ కెన్ గో ఫర్ ఎంబీఏ. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సీఏ ఇంటర్ చదివిన తర్వాత అతనికి సీఏ ఫైనల్ అవ్వలేదని చెప్పి వెళ్ళి ఎంబీఏ చేసాడు. ఎంబీఏ తర్వాత దెన్ హీ బికమ్ ఏ మార్కెటింగ్ గై. సో యూ గాట్ అన్ ఆపర్చునిటీస్. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది సీఏ చదవడం వల్ల. యూ అండర్స్టాండ్ ఫైనాన్షియల్ ఎక్విప్మెంట్, అంటే యూ అండర్స్టాండ్ ఎంటైర్ ఫైనాన్స్ థింగ్ ఆఫ్ ఎ పర్సన్. ఎవరు రేపు మీకైనా నాకైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్ అనేది లాజిక్ అండర్స్టాండ్. ఈ డబ్బులతో నేను ఏం చేయగలను, మార్కెట్లో వచ్చిన చిన్న అమౌంట్తో నేను ఎలా సేవ్ చేసుకుని బెటర్ చేయగలను, ల్యాండ్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, ఇంకెక్కడ పెట్టాలా, మార్కెట్లో పెట్టాలా, నేను ఇంకేమైనా ఇన్వెస్ట్ చేయాలా, కార్ కొనాలా, బైక్ కొనాలా, ఇలాంటి డెసిషన్స్, బెటర్ డెసిషన్స్ తీసుకోగలరు సీఏలు. నాకు ఒక 2 సీఏ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక సీఏ ఫ్రెండ్ ఒక 6 years ఎక్స్పీరియన్స్, 20 lakhs సంపాదిస్తున్నారు పర్ మంత్. 20 lakhs. హీ హ్యావ్ హిస్ ఓన్ కంపెనీ. ఎంత ఉన్నది సీఏ ప్రాక్టీస్ నుంచా? ఎస్. అండ్ ఆ అబ్బాయి కింద ఒక 8 members వర్క్ చేస్తారు. దట్ టు సీఏ డన్ స్టూడెంట్స్, కంప్లీట్ అయిన వాళ్ళు. సో సేమ్ సీఏ కంప్లీట్ చేసిన ఇంకో అబ్బాయి, ఆ పేర్లు ఐ డోంట్ వాంట్ సే, ఆ అబ్బాయి 20,000 30,000కి వర్క్ చేస్తున్నాడు. ఎవరైతే సీఏ కంపెనీ పెట్టినా. ఐ డోంట్ అగ్రీ ఆన్ దిస్ పాయింట్. సీఏ కంప్లీట్ అయిపోయి కూడా నెలకు 20,000 సంపాదించడం లేదబ్బా. ఐ డోంట్ నో మీరంటే ఎగ్జాక్ట్ కేస్ సినారియో ఏంటనేది నాకు తెలియదు. ఒక పర్సన్ 6-7 years అంటే ప్రాక్టీసింగ్ సీఏ అంటారు. ఇప్పుడు సీఏ చేశాక 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాక్టీసింగ్ చేయాలి, లేదా జాబ్ చేయాలి. జనరల్గా నువ్వు అయిపోయాక ఏం చేస్తావు, ఏదో ప్రాక్టీసింగ్, జాబ్, ఆర్ ఈ 2 కాకపోతే వదిలేసి వేరే యాక్టివిటీ ఇంట్రెస్ట్ చేయవచ్చు. యూ టేక్ మీ, నేను సీఏ ప్రాక్టీసింగ్ సీఏనే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఏ స్టార్ట్అప్ కాల్డ్ బాస్ జాబ్స్, విచ్ ఈస్ ఇంటూ ట్రైనింగ్ అండ్ ప్లేసింగ్ ఏ కామర్స్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏదైతే బీకామ్, ఎంకామ్ వీళ్ళందరూ జాబ్లు రావట్లేదు కదా, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ట్రైన్ చేసేసి ప్లేస్మెంట్ చేయడం చేసే ఒక స్టార్ట్అప్. నా ప్రాక్టీస్కి వదిలేసి ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ దిస్ ప్రాజెక్ట్ అంటే బెటర్ లెవెల్. ఎందుకు వెళ్తున్నా మరి ప్రాక్టీస్లో ఉండొచ్చు కదా. నేను ఐఎమ్ లుకింగ్ ఎట్ ఆల్టర్నేటివ్ కెరీర్ ఆర్ మై ప్యాషన్ అవన్నీ చూసుకుంటున్నా. సేమ్ వేలో ఇట్లా వెళ్తే తప్పితే దే హ్యావ్ ఏ 2 options, ప్రాక్టీస్ కానీ జాబ్ కానీ. జాబ్ చేసినప్పుడు బయట స్టార్టింగే మీకు 70,000 80,000, నాకు తెలిసిన పర్సన్స్కి స్టార్టింగే 20 లక్షలు 30 లక్షల ప్యాకేజ్ కూడా వచ్చినాయి. ఎవరు 20,000 పని చేస్తారో నాకైతే తెలియదు. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ న్యూస్. సీఏ అవ్వకుండా సీఏ ఇంటర్ అయ్యి తర్వాత అయ్యి ఉండొచ్చు, ఆ అకౌంటెంట్ జాబ్స్ అయి ఉంటాయి. దాంట్లో 20,000-25,000 ఇస్తారు. అది బీకామ్ వాళ్ళకైనా అది ఇస్తారు, సీఏ వాళ్ళకైనా 20,000-30,000 ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. సో అది అయ్యి ఉండదు. సీఏ అయిపోయి 20,000 పని చేస్తున్న అయితే నా దృష్టిలో ఒకరు కూడా లేరు. మీకు ఎలా ఉన్నారో తెలియదు. మేబీ అతను ప్రాక్టీస్ ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేసి ఈ రోజు నేను ఆఫీస్ స్టార్ట్ చేస్తే రాగానే పరిగెత్తుకుంటూ రారు కదా. నువ్వు ఎలా సర్వీస్ ఇస్తావో తెలుసుకోవాలి, నువ్వు ఎలాంటి సర్వీస్ ఇస్తావు, ఎలా చేస్తున్నావు తెలుసుకుని ఒక 1 year తర్వాత యూ విల్ గెట్ టు నో ఎంత వస్తుంది. వెంటనే అయితే అంత అమౌంట్ రాదు. మీరు అన్నట్టు ఆ 6 months ఎవరైతే 6 years సీఏ ఉన్నారో నెలకి 20 లక్షలు అనేది ప్రాఫిట్ కాదు, అది 20 లక్షలు రెవెన్యూ. అతని కింద 8 మందిలో చాలా క్వాలిటీ పర్సన్స్ పని చేస్తే 20 లక్షల రెవెన్యూ వస్తుంది. అంత ఈజీగా ఎవరు డబ్బులు పే చేయరు. మనం అనుకుంటాం, చూడడానికి అనుకుంటాం, కానీ వెరీ ఫ్యూ థింగ్స్ చాలా మంది డబ్బులు సంపాదించగలరు. కానీ డైరెక్ట్గా సర్వీసెస్ చేస్తూ సీఏలో 20 లక్షలు వస్తూ ఓన్లీ ప్రాఫిట్ అంత వెంటనే ఎవరికి లేదండి, మార్కెట్లో ఎవరు లేరు.
అంటే చూస్తున్నా అబ్బాయి 2 months 3 monthsకి ఒక కార్ కొంటాడు, కార్ మళ్ళీ మారుస్తాడు. లైక్ ఇదంతా చూస్తుంటే నిజంగానే సీఏ చేసిన వాళ్ళు ఇంత సంపాదిస్తారా ఫాల్స్ అండి, అంత ఉండదు అంత ఉండదు. ఇప్పుడు నేను కూడా నాకు నెలకి ఒక 10-12 లక్షలు బిల్డింగ్ ఉంటుంది, బట్ దాంట్లో ఖర్చులు 7-8 లక్షలు వెళ్ళిపోతాయి, లేకపోతే 8-9 లక్షలు వెళ్ళిపోతాయి. నెలకి 2 లక్షలు 3 లక్షలు ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ అందులో నేను పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. చూడడానికి 12 లక్షలు కనబడుతుంది, లేదా 10 లక్షలు కనబడుతుంది, సంవత్సరానికి 1,20 లక్షలు వస్తుంది మీరు అన్నట్టే. కానీ నా ఖర్చులన్నీ పోయాక నాకు సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు డిపెండ్స్ ఆన్ హౌ ఐఎమ్ లెర్నింగ్. అండ్ సంపాదించారు ఉన్నారు, లేదంటే సీఏ వల్ల కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి మంచి మంచి ఫీజు వచ్చి సంపాదించారు ఉంటారు. ఎందుకంటే సర్వీస్ దాన్ని బట్టి, సైనింగ్ బట్టి, కంపెనీ బట్టి ఉంటాయి. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఇన్ దట్. మంచి ఇన్కమ్ వస్తుంది, చాలా మంచి ఇన్కమ్ వస్తుంది, బట్ దానికి టైం పడుతుంది. ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా టైం. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, డాక్టర్ అవ్వగానే మీ క్లయింట్స్ రారు, మీరు బాగా సర్వీస్ చేస్తారని తెలిసాక మాత్రమే మీ దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు. సేమ్ వే లాయర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం, లాయర్లో మినిమం ఇన్కమ్ వస్తుంది అందరికీ, ఎవ్రీబడి గట్టే మినిమం ఇన్కమ్. బట్ ఈ లాయర్ దగ్గరికి వెళ్తే బాగా వస్తుంది అని చెప్తే అక్కడికి వెళ్తూ ఉంటారు అట్లా. సో ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్వేస్ బిల్ట్ ఆన్ ద టైమ్, ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ కేసెస్ దే హ్యాండిల్ బట్టి వస్తుంది. సో బట్ గుడ్ ఇన్కమ్ ఉంది, బట్ మీరు అన్నట్టు మరీ తక్కువ అంత డిఫరెన్స్ అయితే లేదు. ఎనీ ప్రాక్టీసింగ్ సీఏ వెళ్ళినా కానీ 50,000, 70,000, ₹1,00,000 వెరీ ఈజీగా వచ్చేస్తాయి, వెరీ ఈజీగా. మరి ఇండియాలో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, సీఏ చదవాలనుకునే వాళ్ళకి బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోవాలంటే ఎలా అండి? ఇండియాకి అసలు కాలేజ్, సీఏ వాళ్ళకి అసలు కాలేజ్ ఉండవండి. యాక్చువల్గా ట్యూషన్ కోర్సెస్ నేను చెన్నైలో చదువుకున్నా. నాకు ఫైనల్లో 8 సబ్జెక్ట్స్ అనుకోండి, 8 సబ్జెక్ట్కి 8 డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్తాను. ఇలాంటి రూమ్ ఒకటి తీసుకొని చైర్లు వేసేసి బోర్డు పెట్టి చెప్పేవాళ్ళు అంతే. అదే కాలేజ్ అంతే, దానికి ఒక పేరు ఉంటుంది అంతే. అంతేగాని మీరు రెగ్యులర్గా చూసే డిగ్రీ కాలేజ్, ఎంబీఏ కాలేజ్ లాగా ఉండదు. ఇప్పుడే రీసెంట్గా లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి, అంతకుముందు కొన్ని ఉంటున్నా కానీ కాలేజ్ మెథడాలజీ కాదు, వాళ్ళంతా ట్యూషన్ మెథడాలజీ. అంటే ఒక రికగ్నైజ్డ్ ఏమి ఉంటుంది దానికి మీకు. ఇప్పుడు మీరు చూసే ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ బోర్డు కింద రిజిస్టర్ అవ్వాలి, డిగ్రీ వాళ్ళు ఏమో హైయర్ ఎడ్యుకేషన్ కింద రిజిస్టర్ అవ్వాలి మీరు చూస్తున్న డిగ్రీ కాలేజ్. బట్ ఈ కాలేజ్కి దే డోంట్ హ్యావ్ ఎ రికగ్నేషన్, దే రన్ యాజ్ అన్ ట్యూషన్ బేస్డ్ సీఏ కోచింగ్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సీఏ ఎడ్యుకేషన్ రెండు మిక్స్ చేశారు, ఎంఈసీ ప్లస్ సీఏ ఎడ్యుకేషన్. సీఏ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ ట్యూషన్, ఇంటర్మీడియట్ దే గో అండర్ ఇంటర్మీడియట్ బోర్డు, వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు కింద రిజిస్టర్ అయి ఉంటారు. దీనికి ఎక్కడా కూడా రికగ్నేషన్ ఏమీ లేదు, ఎవరికి 0. కాలేజ్లో బయట పెడుతున్నారు కదండి. అదే అండి, దాన్ని ఏంటంటే వాళ్ళు బ్రాండింగ్ క్రియేట్ చేస్తున్నారు, ఇది ఒక కాలేజ్ లాగా. స్టూడెంట్స్ కూడా ఏంటంటే కంఫర్ట్, ఒకే చోట 3-4 సబ్జెక్టులు ఉంటాయి కదా అని చెప్పి అక్కడ జాయిన్ అయిపోతున్నారు, అక్కడే తీసుకున్నారు కోచింగ్. ఒక కాలేజ్ లాగా ఉంటుంది అంతే తప్పితే ట్యూషన్ ఇట్స్ మాకు ఏది ప్రొఫెషనల్ కోర్స్ ఏదికైనా కాలేజ్ ఉండదండి. మాకు ఎస్పెషల్లీ మా సీఏకి కాలేజ్ ఉండదు, ఈవెన్ కంపెనీ సెక్రటరీ కూడా అంతే, సీఎంఏ కూడా అంతే. మాకు సింగిల్ బోర్డు ఉంటుంది. ఈ 3 పార్లమెంట్ క్రియేట్ చేసిన బోర్డులు. నార్మల్గా ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ బోర్డులు క్రియేట్ చేస్తాయి. బట్ చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ వీళ్ళ ముగ్గురిని కూడా పార్లమెంట్లో డైరెక్ట్గా యాక్ట్ చేశారు. సో దానికి ఓన్లీ పార్లమెంట్లోనే ఏ చిన్న చేంజ్ చేయాలన్నా పార్లమెంటే చేయాలి. నార్మల్గా అయితే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోద్ది, ఇక్కడ అట్లా కాదు, పార్లమెంట్లో చేంజ్ చేస్తేనే చేంజ్ అవుతుంది మా దాంట్లో. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రొఫెషనల్ బాడీస్. సో మా దాంట్లో కాలేజెస్ ఉండవు, ట్యూషన్స్. అది కొంతమంది దాన్ని కాలేజ్ లాగా రన్ చేస్తున్నారు, దాని అబ్జెక్షన్ ఎవరు పెట్టలేరు. దానికి మానిటరింగ్ బోర్డు ఏమి లేదు, అంటే ఏం చేస్తున్నారు, మానిటరింగ్ బోర్డు లేదు. ఇట్స్ అ ట్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్. మా ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసింది కాదు, ఎవరు చేయలేరు. సో అండ్ సో కాలేజ్ రికగ్నైజ్డ్ బై ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉండదు. మీకు నచ్చిన, నేను ఆ టైంకి ఎగ్జామ్ పెడతా, నువ్వు నీకు నచ్చిన కాలేజ్కి వెళ్తావా, నువ్వు ఒకడే చదువుకుంటావా, లేకపోతే నీ ఫ్రెండ్తో చెప్పించుకుంటావా అని అవసరం. నువ్వు చదువుకుంటారా, ఎగ్జామ్ రాయి, ఆన్సర్లు మేము దిద్దాం, కరెక్ట్ అనుకుంటే నువ్వు పాస్ అవుతావు, అంతే. నేనైతే ఫైనల్లో నాకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను కోచింగ్ తీసుకున్న ఓన్లీ 5 సబ్జెక్ట్స్, మిగతా 3 సబ్జెక్ట్ నా ఓన్ చదువుకున్నాను. నేను కాలేజ్ కూడా వెళ్ళాలి, కాలేజీ కాదు కదా, ట్యూషన్ కూడా వెళ్ళాలి, నేను నా ఓన్గా చదువుకున్నా. ఎందుకంటే అప్పటికే ఫౌండేషన్, ఇంటర్ అయిపోయింది కాబట్టి నాకు ఐ హ్యావ్ ఎ బేసిక్స్. ఓన్గా చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశాను, పాస్ అయిపోయాను. ది బెస్ట్ బుక్స్ కానీ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారు? మార్కెట్లో చాలా ఉంటాయండి, ఒకటే అన్ని బుక్స్ ఇది ఉండదు, చాలా మంది ఉంటాయి. ఎవ్రీబడి గివ్స్ సేమ్ థింగ్. చెప్పా కదా, ఒక స్టూడెంట్గా యూ షుడ్ హ్యావ్ లాజికల్ సెన్స్, కామన్ సెన్స్, సివిక్ సెన్స్, క్వశ్చనింగ్ యాటిట్యూడ్, లిజనింగ్ యాటిట్యూడ్. ఈ 6 ఉంటే ఎనీథింగ్ యూ కెన్ రైట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అందులో ఆన్సర్స్ మారాలండి, మారుతుంది. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింట్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ రైట్ నౌ. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. 2022లో 2023లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వేసుకాం, ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు అన్నట్టు జాబ్సే కాదు, కొన్ని కాలేజీలు లేచిపోతాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలే కొన్ని 100 కాలేజీలు లేచిపోతాయి,
సిస్టమ్ మారుతుంది. ఎవరైతే ఇంబైబ్ చేసుకోవాలో కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే చాలా కాలేజీలు మన ఆంధ్ర తెలంగాణలో రీంబర్స్మెంట్ స్కీమ్ ఉందని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి పెట్టేసి రన్ చేస్తున్నారు. నవ్వు అవన్నీ మారిపోతాయి. ఇప్పుడు చెప్పా కదా, క్వాలిఫికేషన్ ఈజ్ నో మోర్ అంటున్నప్పుడు దే విల్ గో అండ్ జాయిన్ ఏ కంపెనీస్ ఓన్లీ డైరెక్ట్లీ. ద న్యూ జనరేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పెట్టేస్తారు, మిగతా టైంలో వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. నీ కాలేజ్ రిక్వైర్మెంట్ ఏముంది? వాళ్ళు వేలకు వేలు ఫీజు పే చేయలేరు కదా. ఇప్పుడు మా సీఏ ఉంది, మీ కాలేజీ అవసరం లేదు అంటున్నాము. వాళ్ళు ఆన్లైన్లో గవర్నమెంట్ అది మా ఇన్స్టిట్యూట్కి డబ్బులు పే చేస్తారు, ఎగ్జామ్ ఫీజు ప్లస్ ఎంట్రీ ఫీజు. దే డోంట్ నీడ్ టు గో ఫర్ ఎ కాలేజ్ ఆల్సో. కాలేజ్ రిక్వైర్మెంట్ స్టూడెంట్స్ లేరు, వాళ్ళు ఏం చేస్తారు? ఎంతని పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు మెయింటైన్ చేస్తారు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్ రీసెంట్గా నాకు తెలిసిన ఒక పర్సన్ 56 years పాస్ అయ్యారు. ముంబైలో ఎవరో 82 years పాస్ అయ్యారు ఒక అతను. సో దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ కోర్స్, ఎనీబడి కెన్ జాయిన్ ఎనీ టైమ్, దిర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అలాంటివి ఏమి ఉండవు. మీరు అన్నట్టు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎవరైనా ఇప్పుడు 7th పాస్డ్ అవుట్, 7th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు సిఏ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, దీనికి క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్ కావాలి. ఓకే, మినిమం ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ మళ్ళీ క్వాలిఫికేషన్ కి అదే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయితేనే ఎంట్రీ. ఓకే, అంటే ఇది కూడా చేంజ్ అవుతుంది అంటున్నారా మీరు? చేంజ్ చేస్తారు ఏదో. నేను అనుకోవడం నెక్స్ట్ 4-5 years ఇస్ ఎ ర్యాపిడ్ చేంజెస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. ఎందుకంటే నేను 15 yearsకే నాకు అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ పెరిగిపోయినప్పుడు వై ఇంటర్మీడియట్ 7th class కూడా పెట్టచ్చు కదా. సో మనం కాకపోతే ఇవన్నీ చేంజ్ అయ్యాక ఇక్కడ చేంజ్ అవుతాయి ప్రొఫెషనల్ కోర్సు. బేసిక్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే 1 to 5 years దాకా మన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 1 to 5 years ప్రకారం వాళ్ళు దే హ్యావ్ సో మెనీ కరికులం యాక్టివిటీ క్రియేట్ చేశారు, ప్రాక్టికల్ కరికులం. సో మేబీ దాని ప్రకారం మీ మైండ్ ఎక్స్పోజర్ బెటర్ అవుతుందేమో. మనం చిన్నప్పుడు మనం చదువుకునే ఏ అంటే యాపిల్, బి అంటే బాల్ అని చదువుకునే వాళ్ళం. నౌ దే ఆర్ టెల్లింగ్ ఏ ఈజ్ యాపిల్ అని చెప్పి ఏ యాపిల్ని చూపిస్తున్నారు. సో హౌ డూ యూ ప్రొనౌన్స్ దీస్ థింగ్స్ అని. సో దే ఆర్ ట్రైంగ్ టు టీచ్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ మెథడాలజీ. దెన్ దే ఆర్ టేకింగ్ దెమ్ టు ద యాపిల్ యూనో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ తీసుకెళ్ళి ఇది యాపిల్ చెట్టు లేకపోతే ఇది బనానా చెట్టు అని చూపిస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు మేక్ దెమ్ ప్రాక్టికల్లీ ఎక్స్పోజ్ టు ద థింగ్స్. సో అలా కాబట్టి ఈవెన్ 7th class కెన్ గెట్ ఇన్ టు సిఏ అని కూడా మా వాళ్ళు చేంజ్ తీసుకురావచ్చు. బట్ ఫస్ట్ డౌన్ లెవెల్లో చేంజ్ అవ్వాలి కదా. డౌన్ లెవెల్లో చేంజ్ అయ్యి దాని యొక్క ఇంప్లికేషన్స్ అయ్యాక, దాని యొక్క రిప్రకేషన్ చూశాక ఎస్ నౌ వీ కెన్ అలౌ దెమ్ అని మా వాళ్ళు అనుకోవాలి. హైయర్ క్వాలిఫికేషన్స్ ఐఐఎం వాళ్ళు, ఐఐటి వాళ్ళు, సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్, డాక్టర్, లాయర్స్ వీళ్ళందరూ అనుకోవాలి. బేసిక్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా పడితే మనం దీన్ని అలౌ చేయొచ్చు 7th నుంచే అని అనుకోవాలి. 7th వరకు బాగా షాప్గా ఉన్నారని అనిపించాలి కదా మీకు నాకు. ఆ తర్వాత చేంజ్ చేస్తారు. అది ఎప్పుడవుతుందో తెలియదు, ఎందుకంటే ఇంత పెద్ద పాపులేషన్ కదా. ఇట్ టేక్స్ సమ్ టైం.